అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి మన ఎపిసోడ్లో క్లాస్లో భాగంగా మనము ఒక రోజుని మనకి ఇప్పుడు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఇలా డివైడ్ చేసుకుంటాం కదా. సో అలా కాకుండా ఇంకా అంటే మనం ఆ సమయాన్ని ఎలా చెప్పొచ్చు, లేదా ఇప్పుడు మనకి అందరికీ జనరల్గా తెలిసింది మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఇవి తెలుసు కదా. ఇంకా ఉంటాయి ఒక రోజులో. సో ఆ సమయానికి సంబంధించినటువంటి వర్డ్స్ ఏంటి అనేటువంటివి ఇంగ్లీష్లో నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అంటే సమయానికి తగ్గట్టుగా ఏ వర్డ్స్ యూజ్ చేయాలి అనేటువంటిది పరిచయం చేసి తర్వాత మనము సమయాన్ని చెప్పడము లేదా అడగడము అనేటువంటిది డిఫరెంట్ క్వశ్చన్స్లో ఎలా, లేదా డిఫరెంట్ టైప్స్లో ఆన్సర్ చేయడం ఎలా అనేటువంటిది చూద్దామండి. ఒక రోజుని కనుక మనం తీసుకున్నట్లయితే మనము తెలుగులో జనరల్గా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలా చెప్పడం వచ్చు కదా. అదే మనం ఒకవేళ అంటే తెలుగులో మనకి ఇంకా వేరే వర్డ్స్ కూడా ఉన్నాయి. తెల్లవారుజాము అంటాము, మిట్ట మధ్యాహ్నం అంటాము, అర్ధరాత్రి అంటాము. మరి ఈ వర్డ్స్ ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి కదా. సో ఇంగ్లీష్లో అలాంటి వర్డ్స్ అయితే ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ నూన్ అనేటువంటిది చాలా షార్ట్ పీరియడ్. అంటే మిట్ట మధ్యాహ్నం అనేది అంటాం కదా, 12 o'clock నూన్ అంటారనమాట. ఆ 12 ఎప్పుడైతే మధ్యాహ్నం స్టార్ట్ అవుతుందో ఇట్స్ కాల్డ్ నూన్ టైం. ఓకే, మనం మధ్యాహ్నాన్ని ఆఫ్టర్నూన్ అంటాం. అంటే 12 తర్వాత ఉన్న పీరియడ్ని ఆఫ్టర్నూన్, ఇట్స్ ఆఫ్టర్నూన్ యాక్చువల్లీ. ఓకే, నూన్ తర్వాత టైంని ఆఫ్టర్నూన్ అంటాము. అయితే ఈ నూన్ టైం అనేటువంటిది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పాం కదా. నూన్ చెప్పడానికి కూడా మనం సెంటెన్సెస్లో దీన్ని వాడతాము. అవి ఏంటి అనేది ఎగ్జాంపుల్స్ ఇస్తాను తర్వాత. నెక్స్ట్ మిడ్ డే అనేటువంటిది మనకి ఇప్పుడు మనం మిట్ట మధ్యాహ్నం అనేటువంటి వర్డ్ వాడుతుంటాము. తర్వాత రోజు మధ్యలో అలా చెప్పాలి అనుకోండి, 11 to 2 ఉన్నటువంటి టైంని మిడ్ డే అంటారనమాట. ఓకే, నెక్స్ట్ మిడ్ నైట్ అంటే రాత్రి 12 తర్వాత. ఓకే, అంటే నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది. జనరల్గా అయితే 12 AM. ఇంకొకటి అండి, AM అనేటువంటిది అంటే ఇప్పుడు 24 hours కదా మనకు. ఒక రోజులో 24 గంటలు అయితే కనుక మనకి పొద్దున టైంని సూచించేదాన్ని AM అంటారు. ఓకే, తర్వాత సాయంత్రము లేదా మధ్యాహ్నము, రాత్రి వీటిని సూచించడానికి PM అనేటువంటి దాన్ని వాడతాం. ఓకే, సో ఈ AM PM అనేటువంటివి చూసుకోవాలి. ఇక్కడ 12 AM అంటే తెల్లవారుజామున 12 అంటే రాత్రి 12కి అనేటువంటిది నెక్స్ట్ డే స్టార్ట్ అయినప్పుడు. సో దీన్ని మిడ్ నైట్ అంటారనమాట. నెక్స్ట్ ట్విలైట్ అనేటువంటిది ఈ వర్డ్ మనం వినున్నాం చాలాసార్లు, మూవీస్ అలా ఉన్నాయి కదా. ట్విలైట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి మొత్తం సాయంత్రం అయిపోయాక చీకటి పడక ముందు, సాయంత్రం సంధ్య వేళ అంటాం కదా, ఒక లైట్ పర్పుల్ షేడ్లో, ఆరెంజ్ షేడ్లో ఆకాశం ఉంటుంది చూడండి. అంటే మొత్తం చీకటి పడక ముందు ఉన్నటువంటి దాన్ని ట్విలైట్ అంటారు. ఏదైతే మసకగా ఉన్నటువంటి ఆ వెలుతురిని, అలాంటిది మనకి తెల్లవారుజాము టైంలో కూడా వస్తుంది యాక్చువల్లీ. అంటే మొత్తం తెల్లవారక ముందు కూడా మనకి సూర్యుడు ఉదయించడానికి ముందు ఆ ట్విలైట్ టైం అనేటువంటిది ఉంటుందన్నమాట. అంటే ఇది జస్ట్ సన్సెట్ తర్వాత సన్ రైజ్కి ముందు 2 సార్లు ఉంటుంది ట్విలైట్ అనేటువంటి. ఆ మసకబారినటువంటి ఆ చీకటి అంటే మొత్తం చీకటి కాదు, లైట్గా ఉంటుంది, డిఫరెంట్ కలర్ షేడ్స్లో కూడా కనిపిస్తుంది మనకి. మీరు ఒకవేళ ఎప్పుడన్నా టైం దొరికితే గమనించండి. సో ఆ కాలాన్ని ట్విలైట్ అంటారనమాట. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ డార్క్ అంటే నథింగ్ బట్ నైట్ టైం. నైట్నే మనము ఆఫ్టర్ డార్క్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ క్రాక్ ఆఫ్ డాన్ అంటే ఇప్పుడు తెల్లవారలేదు, ఇంకా తెల్లవారక ముందు, అంటే సూర్యుడు మనకి కనిపించే ముందు, తొలి కిరణం అని అంటాం కదా. ఏదైతే ఫస్ట్ వెలుతురు అనేటువంటిది వస్తుందో దానిని మనము క్రాక్ ఆఫ్ డాన్ అంటాం అనమాట. ఆ తొలి కిరణాన్ని క్రాక్ ఆఫ్ డాన్ అంటే కంప్లీట్గా మనకి అప్పుడు సూర్యుడు విజిబుల్ ఉండడు. సో ఇవి కొన్ని మనకి తెలియనటువంటి కాలాలు. అయితే చాలామందికి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చెప్పడం ఎలా, ఇప్పుడు ఎవరినైనా విష్ చేయాలి అన్నప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి. గుడ్ మార్నింగ్ చెప్పాలా, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలా, గుడ్ ఈవినింగ్ చెప్పాలా, ఏంటి గుడ్ నైట్ చెప్పాలా అనేటువంటిది. సో అది ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, చూద్దామండి. చూడండి, వాట్ టైమ్ ఆర్ వి మీటింగ్ టుమారో. ఓకే, ఎవరైనా అడుగుతున్నారు రేపు ఎన్నింటికి కలుస్తున్నాం మనము అంటే ముందే ప్లాన్ ఉంది. సో అలాంటప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. అరౌండ్ నూన్, సో వీ కెన్ హ్యావ్ లంచ్ టుగెదర్. అంటే ఆల్మోస్ట్ నూన్ టైంకి కలుద్దాం, అంటే 12ంటికి అలా కలుద్దాము అని. అంటే నా ఉద్దేశం ఇక్కడ ఏంటి, ఇది ఇంట్రడ్యూస్ చేయడానికి అంటే మీరు ఆ టైమే చెప్పాలని లేదు. ఓకే, యూ కెన్ యూజ్ దీస్ వర్డ్స్ ఆల్సో. ఈ వర్డ్స్ కూడా యూజ్ చేయవచ్చు మీరు. అంటే కాన్వర్జేషన్, మనం ఇప్పుడు ఒక భాష నేర్చుకుంటున్నప్పుడు అందులో ఉన్న వర్డ్స్ నేర్చుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా. సో బేసికలీ నేను ఈ వర్డ్స్ మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ అదే అనమాట. ఓకే, ఎందుకు అంటే వాట్ ఈస్ ద టైమ్ అని అడగడము ఇన్ జనరల్, టైం అడగడం మనందరికీ వచ్చు.
కానీ పర్టికులర్ టైమింగ్స్ ఆఫ్ ద డేని ఎలా చెప్పాలి, వాటిని అసలు ఏమంటారు అనేది నేర్చుకుంటున్నాం మనం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ద మిడ్ డేస్ వర్ వెరీ హాట్ డ్యూరింగ్ దిస్ సమ్మర్. అంటే ఈ సమ్మర్ మధ్యాహ్నాలు, మిడ్ డేస్ అంటే 11 to 2 అనుకుంటున్నాం కదా, ఆ మిడ్ డే టైమ్స్ చాలా హాట్గా ఉంది, ఈ సమ్మర్ అంతా కూడా బాగా వేడిగా ఉన్నాయి అని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ షీ డజంట్ జనరలీ స్లీప్ ఇన్ ద ఆఫ్టర్నూన్. అంటే మధ్యాహ్నం పూట ఆవిడ పడుకోదు. ఓకే, ఆఫ్టర్నూన్ టైం ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇట్స్ లైక్ బిఫోర్ 5 నుంచి ఈవినింగ్ ఉంటుంది. నేను అది చెప్తాను మళ్ళీ టైం కూడా. నెక్స్ట్ ఇట్ వాజ్ నియర్లీ మిడ్ నైట్ బై ద టైమ్ ఐ స్లెప్ట్. సో మిడ్ నైట్ అనే టైము మనము 12 నుంచి, అంటే రాత్రి మిడ్ నైట్ 12 నుంచి 3 గంటల వరకు ఉన్న టైంని మిడ్ నైట్ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇట్ వాజ్ నియర్లీ మిడ్ నైట్ బై ద టైమ్ ఐ స్లెప్ట్. అంటే ఆల్మోస్ట్ నేను మిడ్ నైట్ అయిపోయింది నేను పడుకునేసరికి అని చెప్పడానికి ఈ సెంటెన్స్ అనమాట. నెక్స్ట్ ఐ లవ్ ద వే ద ట్రీస్ లుక్ ఎట్ ట్విలైట్. అంటే కొంచెం నీడ అలా పడుతూ ఆ కలర్స్లో ఉన్నప్పుడు, అంటే మొత్తం రాత్రి చీకటి కాకుండా ఆ వ్యూ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా, సో అది చెప్తున్నాను నేను ఇక్కడ. అంటే ఆ టైంలో నాకు ఆ చెట్లు చూడడం చాలా బాగా అనిపిస్తుంది అని. ఓకే, నెక్స్ట్ హ్యావ్ యూ ఎవర్ బీన్ టు బీచ్ ఆఫ్టర్ డార్క్. అంటే చీకటి పడ్డ తర్వాత ఎప్పుడన్నా బీచ్కి వెళ్ళావా అని. ఓకే, సో ఇక్కడ ఆఫ్టర్ డార్క్ మీన్స్ నథింగ్ బట్ నైట్. ఓకే, సో నైట్కి బదులు మనం ఆఫ్టర్ డార్క్ అని కూడా వాడచ్చు. నెక్స్ట్ షీ గాట్ అప్ ఎట్ ద క్రాక్ ఆఫ్ డాన్. షీ గాట్ అప్ ఎట్ ది క్రాక్ ఆఫ్ డాన్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ హర్ ప్రాజెక్ట్. అంటే ఆమె తెల్లవారక ముందే లేచి, అంటే తెల్లవారుజామునే లేచి వేకుజామున తన ప్రాజెక్ట్ పని మొదలుపెట్టింది అని. ఓకే, అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనేది జనరల్గా వాడుతుంటారు, ఎర్లీ ఇన్ ద మార్నింగ్, షీ గాట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అని. ఓకే, సో దాని బదులుగా మనము అంటే ఎగ్జాక్ట్గా ఇలా క్రాక్ ఆఫ్ డాన్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేయడం బాగుంటుందన్నమాట. ఓకే, క్రాక్ ఆఫ్ డాన్ అనేటువంటిది. నెక్స్ట్ కొన్ని టైమింగ్స్ చెప్తాను మీకు అసలు, అంటే మార్నింగ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏ టైం అనేటువంటిది ఒక్కసారి చూద్దాం. అయితే జనరల్గా మనము మాట్లాడుకునేటప్పుడు లేదా పర్టికులర్గా ఒకవేళ ఏఎం పిఎం పెట్టాలి లేదా మనము అఫీషియల్గా వాడుకోవాలి అంటే కొంచెం టైమ్స్ పాటించాలండి. అగైన్ ఇట్ డిపెండ్స్, అంటే సన్సెట్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా అవుతుంది కదా, సో దాన్ని బట్టి కూడా టైం అనేది డిసైడ్ చేస్తారు. నేను ఇన్ జనరల్గా వాడేటువంటి టైమ్సే ఇక్కడ పెట్టానండి. ఓకే, మార్నింగ్ అంటే మనము నైట్ 12 తర్వాత నుంచి నెక్స్ట్ డే మార్నింగ్, నెక్స్ట్ డే మధ్యాహ్నం 12 వరకు ఉన్న టైం, అదంతా కూడా ఒక డేకి సంబంధించిన మార్నింగ్ టైం అనమాట. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం 12 నుంచి సన్సెట్ వరకు, అంటే ఈ సాయంత్రం అయ్యే వరకు, అంటే ఆ టైం వరకు కూడా ఆఫ్టర్నూన్ టైం. ఈవినింగ్ టైమింగ్స్ అనేటువంటివి 5 నుంచి 8 o'clock వరకు. ఓకే, నెక్స్ట్ నైట్ అనేటువంటిది 6 నుంచి 12 వరకు, అంటే రాత్రి 12 వరకు ఉన్నటువంటి కాలాన్ని మనము నైట్ టైం అని అంటాం అనమాట. ఓకే, మిడ్ నైట్ అనేది ఇంతకు ముందు చెప్పాను కదా, మిడ్ నైట్ వచ్చేసి 12 AM నుంచి 3 AM, అంటే తెల్లవారుజాము 3 వరకు, రాత్రి 12 నుంచి 3 వరకు ఉన్న కాలాన్ని మిడ్ నైట్ అనేటువంటి ఇలా ఇండికేట్ చేస్తారు. అయితే మనం ఇప్పుడు పర్టికులర్గా టైం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా, అంటే మనం ఒకవేళ ఉట్టి గంటలే చెప్తున్నాం అనుకోండి, అవర్స్ గురించే మాట్లాడుతున్నాము, అప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 అయింది టైం. ఓకే, ఎవరన్నా నన్ను వాట్ ఈస్ ద టైం అని అడిగారు అనుకోండి, నేను అప్పుడు ఇట్ ఈస్ 10 o'clock. ఓకే, ఒకవేళ లేదు 10:30 అయింది, అప్పుడు ఎలా చెప్తాను, ఇట్ ఈస్ 10:30 AM. ఇక్కడ 10 o'clock ఇన్ ద మార్నింగ్ అని స్పెసిఫిక్గా ఇన్ ద నైట్ అని అక్కర్లేదు, ఎందుకంటే అడిగే వాళ్ళకి తెలుసు కదా పొద్దున పూట సాయంత్రం పూట అని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ 10:30 AM అని రాశాను కదా, ఐ కెన్ సే, సరే ఈ 3 ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, ఉట్టి గంటలు చెప్పేటప్పుడు 10 o'clock అనేది కంపల్సరీ వాడతాం మనం. ఓకే, గంటల్ని సూచించేటప్పుడు ఓ క్లాక్ అనేటువంటిది కంపల్సరీ వాడాలి, అంటే ఓ క్లాక్ అంటే ఆఫ్ ద క్లాక్ అని మీనింగ్ యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ 10:30 అయిందనుకోండి, ఇట్స్ 10:30 AM ఆర్ 10:30 PM అనొచ్చు, లేదా 10:30 అంటే 10 అయ్యి హాఫ్. ఇప్పుడు మనము ఒక గంటకి 60 నిమిషాలు కాబట్టి 30 minutesని హాఫ్ అంటాము, 15 minutesని క్వార్టర్ అంటాము. ఒకవేళ అది గంటల తర్వాత దాటింది అనుకోండి ఆ టైము, పాస్ట్ అనేది యూజ్ చేస్తాం. అదే ఆ గంటకి ముందు ఉందనుకోండి
టు అనేటువంటి దాన్ని యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇదే టైం 10:45 ఒకవేళ అయిందనుకోండి, దీన్ని ఎలా చెప్పొచ్చు? 10:45 అనొచ్చు నేను, ఆర్ 11:45, అంటే ఒక క్వార్టర్ అయితే 11 అవుతుంది అని. ఓకే, అంటే ముందైతే టు అనేది యూస్ చేయాలి, దాని తర్వాత అయితే పాస్ట్ అనేది యూస్ చేయాలి. అండ్ ఎలా క్వశ్చన్స్ అడగాలి లేదా ఆన్సర్ ఎలా చేయాలి టైం రిలేటెడ్వి ఇంతకుముందు ఎపిసోడ్లో నేను చాలా క్వశ్చన్స్ ఇచ్చాను. సో మీరు క్వశ్చన్స్ కోసం రెఫరెన్స్ అయితే ఆ ఎపిసోడ్ని ఒకసారి చూడొచ్చండి. సో ఇది ఒక డేలో సంబంధించిన వివిధ కాలాలకు సంబంధించిన వర్డ్స్ ఇంకా దాని యూసేజ్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.